నమస్కారం. మేము విజయ్ కుమార్ కంట. ఈ మధ్య ఎక్కువగా వింటున్నాయి బ్రేకప్స్. అప్పటి వరకు కలిసిమెలిసి ఉండే జంట టక్కున విడిపోతారు. ఎందుకు విడిపోతారో తెలియదు. అప్పుడు వరకు అసలు సామాజిక ఆలోచన విధానాలకు భిన్నంగా సహజీవనం చేస్తూ ఉన్నట్టుండి విడిపోతారు. అట్లాగే లక్షల పరిధి దాటింది. కోట్ల రూపాయల ఖర్చుతో చేసినటువంటి పెళ్ళిళ్ళు సంబంధించినప్పుడు ఆలోచించినప్పుడు కూడా పటాపంచలు అయిపోతున్నాయి. బ్రేకప్. దీనికి ఒకటే కారణం, ఇద్దరు వ్యక్తుల మధ్య అవగాహన లోపించడానికి కారణం ఏంటంటే మూడో వ్యక్తి ప్రవేశం. మూడో వ్యక్తి అని అంటే ఇక్కడ వ్యక్తి అని సింగులర్గా చెప్పాను, కానీ దాన్ని ప్యూర్లర్గానే తీసుకోవాలి. ఎందుకంటే చాలా వరకు మనిషికి మధ్య సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటానికి అభూత కల్పనలతో కూడినటువంటి చెప్పుడు మాటలు, అభూత కల్పనలతో కూడినటువంటి అంశాలు. సాధారణంగా మనం ఈల్డ్ చేసే లైఫ్లో ఎక్కువగా ఫ్యాంటసీస్కి ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పటి రోజుల్లో యువత ఫ్యాంటసీస్ అంటే తెలుసు కదా, ఊహాజనితమైనటువంటి అంశాలు. నిజం ఒక రకంగా ఉంటుంది, ఊహాజనితం ఒక రకంగా ఉంటుంది. ఊహాజనితమైనటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇస్తూ ఊహాజనితమైనటువంటి అంశాలను చదవటం, చూడటం వల్ల మనం మన సహచరుడు లేదా సహచరునితో ఏదో కోల్పోయామనే భావనకి వస్తాం. వివాహమైనటువంటి కొత్తలో కొన్ని లోటుపాట్లు, అంటే కొన్ని ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉంటాయి. అవి మానసికమైనటువంటి, అవి క్రమేపీ కూడా సర్దుబాటు అవుతాయి. సర్దుబాటు కాకుండా ఈ మూడో వ్యక్తి లేదా శక్తులు ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అందుకని సాధ్యమైనంత వరకు జీవన గమనంలో జంటలు తమకు తాము ఆలోచన చేసుకోవాలి. జీవన గమనంలో సహజీవనం చేసేవాళ్ళు తమకు తాము ఆలోచించుకోవాలి. అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా తమకు తాము ఆలోచించుకోవాలి. ఇవి ఆలోచించుకోనంతకాలం బ్రేకప్లు పెరుగుతాయి. కేవలం ఆలోచన శూన్యత వల్ల మాత్రమే బ్రేకప్లు ఎదురవుతున్నాయి. ఇది వాస్తవం.